సమరం గారు, నా సమస్యకు మీరే పరిష్కారం చూపించాలి. నా వయసు 27 సంవత్సరాలు. పెళ్ళయింది. పెళ్లి కాకముందు ఎవరితోనూ సెక్స్ లో పాల్గొనలేదు. కానీ సెక్స్ కోరికలు బాగానే ఉండేవి. నాకు హస్తప్రయోగం అలవాటు చాలా సంవత్సరాలుగా ఉంది. పెళ్లి కాకముందు బీర్జాల దగ్గర ఒకసారి విపరీతంగా నొప్పి వచ్చింది. మందులు వాడకపోయినా తగ్గిపోయింది. అప్పటి నుండి సెక్స్ ఫీలింగ్ లో ఉన్నా, బ్లూ ఫిలిం చూస్తున్నా బీర్జాలు నొప్పి కలుగుతాయి. బీర్జాలు కూడా ఎప్పుడూ వదులుగా వేలాడుతున్నట్లు అనిపిస్తాయి. అప్పటి నుండి నా అంగం కూడా చిన్నదైపోయినట్లు అనిపించింది. ఒక్కోసారి వీర్యం పడకముందే అంగం చిన్నదైపోతుంది. మరికొన్నిసార్లు సెక్స్ లో పాల్గొనబోయేసరికి అంగం మెత్తబడిపోతుంది. నా భార్య సహకరిస్తున్నా అంగం సహకరించడం లేదు. ఈ అవమానం భరించలేకుండా ఉన్నాను. అనుక్షణం ఇదే ఆలోచన. టెన్షన్ తో నరకం అనుభవిస్తున్నాను. మీరే ఈ గంధం నుండి గట్టెక్కించాలి. మీరేం చెప్తే అదే చేస్తాను అంటున్నారు. న్యూరోటిక్ పర్సనాలిటీ అండి. న్యూరోటిక్ పర్సనాలిటీ అంటే అనవసరము, అనవసరమైన ఆందోళన, అనవసర కంగారు, దానితో తోడు కొన్ని భ్రమలు, భ్రాంతులు. అనవసర భయం ఏంటంటే హస్తప్రయోగం తప్పైనా ఏమనుకున్నారు, అది అనవసర భయం. దానివల్ల ఏమవదు. రెండోది, బ్లూ ఫిల్మ్ చూస్తుంటే నరాల్లో ఏదో వీక్నెస్ వచ్చేసింది అని ఫీలింగ్ అనుకుంది. ఎందుకంటే బ్లూ ఫిల్మ్స్ టెస్టికల్స్ లో నొప్పి వచ్చింది అనుకున్నారు. వస్తుంది అనిపిస్తుంది. బ్లూ ఫిల్మే కాదు, సెక్షువల్ గా ఏమాత్రమైనా లోపల ఎక్సైట్మెంట్ కలిగితే అప్పుడు ఏమిటంటే టెస్టికల్స్ కాస్త స్క్వీజ్ చేస్తాయి. మామూలు సెక్స్ పాల్గొని కూడా ఏం చేస్తాయంటే సెక్స్ లో ఎక్సైటింగ్ అవుతూ ఒక కామపరంగా కామోటేషన్ కలిగినప్పుడు టెస్టికల్స్ నొప్పుతాయి, పిండుతాయి. కొద్దిగా పెద్ద ఎక్కువగా ఆ పిసుకు పెట్టినప్పుడు ఆ టైంలో ఎపిడమిస్ లో కూడా ఒక రకమైన స్వెల్లింగ్ వస్తుంది. లైట్ ఆ స్వెల్లింగ్ ఒక రకమైన పెయిన్ కలిగిస్తుంది. రెండు టెస్టికల్స్ ఏమో పిసుకబడడం, ఎపిడమిస్ స్వెల్లింగ్ రావడం. ఆ రెండిట్ల వల్ల బీర్జాల్లో నొప్పి అనిపిస్తుంది. కొంత అది చాలా నెగ్గిబుల్ పెయిన్, ఎక్కువ కాదు. కానీ కొంతమంది ఆ కొద్దిపాటి నొప్పిని కూడా అదేదో పెద్ద నొప్పిగా ఫీల్ అయిపోతుంది. అంటే ఎప్పుడైతే మనిషి ఒక భయం ఉంటుందో చిన్నది కూడా ఎక్కువగా అనిపిస్తుంది. ఆయన బ్లూ ఫిల్మ్ చూసే రోజుల్లో ఆ రోజు నొప్పి వచ్చిందన్నారు. వచ్చింది కాదు, అది ఏం చేస్తుంది, ఏం చేయదు మారు. అలాగే ఎందుకంటే మామూలుగా కూర్చొని సెక్స్ పరంగా డిజైర్ వచ్చి అలాగా అంగం గట్టి పెడుతుంటే ఆ టైంలో కూడా సెక్స్ అయిపోయింది. ఇంకో బీర్జాలు జారిపోయి అంటున్నారు. బీర్జాలు జారిపోయిన జబ్బు కానే కాదు. బీర్జాలు జారిపోవడం న్యాచురల్. ఎప్పుడైనా సెక్షువల్ గా ఎక్సైట్మెంట్ వచ్చినా, లేకపోతే హీట్ ఎక్కువగా ఉన్నా, అవుట్ సైడ్ హీట్ బాడీలో కాదు అవుట్ సైడ్ హీట్ ఎక్కువ ఉన్నా బీర్జాలు కిందకు సాగుతాయి. ఎందుకంటే బీర్జాలు ఎప్పుడు కూడా బాడీ హీట్ కంటే 1-2 డిగ్రీ సెంటిగ్రేడ్ తక్కువ ఉండాలి. ఆ తక్కువ బీర్జాలకి చల్లగా రావడం కోసం బీర్జాలు సాగుతాయి. అక్కడ డాటాస్ మొదలు ఉంటుంది, ఆ సాగుతుంది. సాగుతూ బీర్జాలు కూడా కింద జారుతాయి. అది న్యాచురల్ ఫినామినా. అది చెప్పాలంటే బీర్జాలని రక్షించడం కోసమని, బీర్జాల ఆరోగ్యం ఉండడం కోసమని, ఆరోగ్యం ఉండడం కోసం బీర్జాలు కింద సాగుతాయి. అంతకంటే ఇంకేమీ కాదు. దాని గురించి ఏదో అయిపోయింది అనుకో, ఏంటి ఆయన తెలియకుండా లేనిపోయిన భయాలు అనేకున్నాయి, అపోహలు అనేకున్నాయి. వీటిని బయటపడి ఆయనకి ఏమీ అవ్వలేదు. ఈ పర్ఫెక్ట్లీ నార్మల్, పర్ఫెక్ట్ ఫిజియాలజీ, పర్ఫెక్ట్గా ఎనాటమీ, పర్ఫెక్ట్గా ఉండడానికి ఏం అవ్వాలా అంటే ఆయన తెలుసుకోవాల్సింది అంటే లేనిపోయిన భయాలు వేసి నార్మల్ ఆయన వస్తే రాని కోరికలు కలవండి, ఇంక బిజ సాగనండి. ఏమవుతుంది, ఏమవదు. తెలియకపోవడం వల్ల ఇవన్నీ భ్రమలు, భ్రాంతులు, అనవసర కంగారు. ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి కౌన్సిలింగ్ పొంది కాబట్టి రిలాక్సేషన్ థెరపీ అంటే మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం, హాయిగా ఉంచుకోవడం, ఆ ఏరుగా భయం లేకుండా చేస్తే ఇది పర్ఫెక్ట్. కావాల్సిన సెక్స్ నాలెడ్జ్ లేకపోవడం వల్లనే ఇవన్నీ వస్తాయి. మనం ఈటీవీ లైఫ్ లో మనం అదే చెప్పుకున్నాం సకజంలో. సెక్స్ నాలెడ్జ్ ఈజ్ పవర్ అంటాం. నాలెడ్జ్ ఎవరికైతే ఉంటుందో, ఎవరికైతే విజ్ఞానం ఉంటుందో వాళ్ళు చాలా హాయిగా, ఆనందంగా, ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉంటారు. ఎవరికైతే నాలెడ్జ్ ఉండదో ఆ నాలుగు రకరకాల భయాలు కలుగుతాయి, అపోహలు కలుగుతాయి, అనుమానాలు కలుగుతాయి. దాంట్లో వాళ్ళు రకరకాల భయాలతో కుంగిపోనబోతుంది. అంచేత అసలు విషయం తెలుసుకుంటే నాకేమవుతుందంటే కావాలంటే సైడ్ చేస్తాడు, ఎంజాయ్ చేస్తాడు. ఏంటిదా ఏమవదు. అంతే భయంగా ఉండమని కోరుతున్నాను.